హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. 300 కోట్ల క్లబ్లోకి పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా కెరియర్ మొత్తంలోనే ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ ఓజీ సినిమా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏది కూడా 300 కోట్లు కలెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ రికార్డు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి 300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. డిజాస్టర్ అయిన సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా కలెక్షన్స్ బాగుంటాయి. అది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్. మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం కామన్గా, వరుసగా 10 ఫ్లాప్లు అయినా కూడా 11వ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఆ క్రేజ్ ఉంటుంది. మీరు చూస్తే హరిహర వీరమల్లు సినిమాకు మంచి టాకే వచ్చినా కూడా విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవని చెప్పేసి దానికి తోడు కొన్ని శక్తులు ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూలు ఇప్పించేసి ఆ సినిమాని చంపేసే కార్యక్రమాలు చేసినా కూడా ఆ సినిమా అనుకున్న దానికన్నా బెటర్ కలెక్షన్స్ను సాధించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించి పెట్టాయి. ఇక బ్రో సినిమాకు మాత్రమే అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. మిగతా అన్ని సినిమాలకి పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్స్ అందరూ సేఫ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్ భారీ ఎత్తున అమ్ముడుపోతాయి. అదేవిధంగా చూస్తే డిజిటల్ రైట్స్ అయితే ఊహించని విధంగా అమ్ముడుపోతాయి. మొన్న రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాను అమెజాన్ ప్రైమ్ వాళ్ళు దాదాపు 48 కోట్లు పెట్టి కొన్నారంటే మీరు అర్థం చేసుకోండి. అట్లా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు ఆ క్రేజ్ ఉంటుంది. ఇక ఏ మాత్రం సినిమా బాగుంది అని అనిపించిందంటే ఇక అది రికార్డులకు కోతే ఉంటుంది. అలా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగుంది అనే టాక్ రాకముందే దాన్ని చంపేశారు. అన్ని శక్తులు పనిచేశాయి. కానీ ఇప్పుడు ఈ ఓజీకి వచ్చేసరికి బాగలేదని చెప్పడానికి కూడా కొన్ని శక్తుల వల్ల కాలేదు. అందుకే ఈ సినిమా యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమాని చూడని టాలీవుడ్ ప్రొడ్యూసర్ లేడు, టాలీవుడ్ డైరెక్టర్ లేడంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా స్టార్ హీరోలు కూడా ఈ సినిమాని చూడడానికి వెళ్తున్నారు. అలా ఈ ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలబడింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రీమియర్ షోల ద్వారానే 21 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ఇండియాలోనే ఒక పెద్ద రికార్డు. దీనికి బిఫోర్ పుష్ప 2కు ఆ రికార్డు ఉండే. పుష్ప 2 వరల్డ్ వైడ్గా ప్రీమియర్ షోల ద్వారా 12 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ ఓజీ సినిమా వరల్డ్ వైడ్గా 21 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ రికార్డ్ ఓజీ పేరున నమోదైంది. ఇక సినిమాలకు సంబంధించినటువంటి కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు తెలియజేసే వెబ్సైట్, ట్రేడ్ అనలిస్ట్ వెబ్సైట్ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ని రిలీజ్ చేసింది. అదేంటంటే మొదటి 4 రోజులు గురువారం నుంచి సండే వరకు ఈ ఓజీ సినిమా 291 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 5వ రోజు మండే విషయానికి వస్తే మార్నింగ్, అదేవిధంగా మ్యాట్ని, ఫస్ట్ షో వరకు కలెక్షన్స్ 70% మాత్రమే ఉన్నాయి. అంటే 30% డ్రాప్ అయ్యాయి. ఇక సెకండ్ షోకి అయితే విపరీతంగా పెరిగినట్లుగా కలెక్షన్స్ అయితే చెప్తా ఉన్నాయి. ఇక ఈ 5 రోజుల కలెక్షన్స్ బట్టి చూస్తే ఓజీ సినిమా 300 కోట్ల క్లబ్లోకి చేరబోతున్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. ఇదే విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ వెబ్సైట్ కూడా చెప్పింది. అలా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఈ ఓజీ సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ హిట్ అనేది స్పష్టంగా కనబడుతుంది. దీన్ని ఎవరు ఎన్ని రకాలుగా నెగిటివ్ ప్రచారం చేసినా ఇప్పటికీ సినిమా దూసుకుపోతుంది. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చాయంటే చాలు నెగిటివ్గా ప్రచారం చేసే కొందరు అమాం బాపత్ గాళ్ళు ఉంటారు. ముఖ్యంగా అజ్ఞానులు ఉంటారు. ఇలాంటి దాసరి అజ్ఞానులు లాంటి కొంతమంది ఈ సినిమా 3 రోజులకే థియేటర్లోంచి ఎత్తిస్తున్నారు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నా కూడా, అరే వెధవా, ఏ థియేటర్లో లేపేశారా ఈ సినిమా, ఎక్కడ తీసేస్తున్నారా? చిన్న చిన్న బుడ్డ సినిమాలనే వారం రోజులు ఆడిస్తారు. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇవాళకి 5వ రోజే ఎక్కడ ఎత్తేసారు, ఎప్పుడు ఎత్తేసారు? ఇలా కావాలని దాసరి అజ్ఞాన్ లాంటి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ఈ సినిమా వెంట్రు కూడా పీకట్లేదు. మామూలుగా అయితే ఏ సినిమాకైనా కూడా వీకెండ్స్ దాటిందంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, మళ్ళీ థర్స్డే వరకు కలెక్షన్స్ దాదాపు 40-50%కు డ్రాప్ అయిపోతాయి. అంటే హిట్ టాక్ ఉన్న సినిమాకి. అలాంటిది 70% థియేటర్ ఆక్యుపెన్సీతో ఈ సినిమా దూసుకెళ్తుందంటే మీరు అర్థం చేసుకోండి ఓజీ సినిమా ఏ రేంజ్ హిట్టో. అట్లా ఇలాంటి వెధవలు, సన్నాసులు, దాసరి అజ్ఞాన్ లాంటి వాళ్ళు ఎన్ని ప్రచారం చేసినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ ఆపట్లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లాప్ సినిమాలకే కలెక్షన్స్ అదిరిపోతాయి. అలాంటిది యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్.